విజ్ఞప్తి, ఇది మా సొంత కల్పితం మాత్రమే. భగవంతుని నమ్మి నడక సాగించు, ఆ దైవమే దారి చూపుతాడు. మన భగవద్గీతలో ఉన్న కొన్ని అంశాలు చెప్పబోతున్నాను. భగవద్గీతలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎలా జీవించాలో చెప్పబోయే విధంగా మన భగవద్గీత సాక్షాత్తు శ్రీకృష్ణుడు చెప్పిన మన భగవద్గీతని నేను కొన్ని అంశాల ద్వారా చెప్పబోతున్నాను. ఒక మనిషి ఒక శరీరం నుంచి మరో వేరే శరీరంలోకి తీసుకుపోయేది ఒక కర్మని మాత్రమే. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, సాక్షాత్తు మీరు ధర్మం కోసం నిలబడితే నాలో మిమ్మల్ని ఐక్యం చేసుకుంటాను అంటారు. చాలా మంది ఆస్తి అంట, డబ్బు అంట, ఇదంటే కొట్టుకుంటారు. కానీ ఒక మనిషి వేరే శరీరంలోకి తీసుకుపోయేటప్పుడు ఒక కర్మను మాత్రమే తీసుకుపోగలరు. కాబట్టి మీరు బాగా ఆలోచించి ఎప్పుడైనా కూడా ఆచి చూచి అడిగేసేదానికి ట్రై చేయండి. చూడండి, మన భగవద్గీతలో ఉన్న ప్రకారం జ్ఞానం అంటే నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎప్పుడైనా కూడా మీరు ఈ ప్రశ్నను ఆలోచించారా? ఓకేనా ఫ్రెండ్స్, మీ ప్రశ్నకి సమాధానం మీరు ఇప్పటికి నేను చెప్పుకోబట్టి మీరు వింటున్నారు. కానీ నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను అని మీరు ఎవరికైనా ప్రశ్న వేశారా? కానీ మీరే ప్రశ్న వేసుకునేలా లేదు కదా. ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే నేను భగవద్గీతల ప్రకారం కొన్ని రాసుకున్న అర్థాంశాన్ని చెప్పుకోతున్నాను. ఓకేనా? కృష్ణ భగవానుడు చెప్పిన మాటలు ఒకసారి మీరే వినండి. ఎవరు నిశ్చయించలేరు, కానీ మృత్యువు ప్రతి క్షణము నిశ్చయమే సఖీ. నాలో వచ్చేసి ఆయన ఆడమన్నప్పుడు ఆడాలా, రమ్మన్నప్పుడు వచ్చేయాలా. ఇది నేను తిక్కనా కొడుకున్నాను మీరు అనుకోవచ్చు. ఇదే కరెక్ట్. ఎప్పటికైనా మీరే తెలుసుకుని నేనే రైట్ అని మీరే అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఒక గేమ్ డిజైన్ చేయడం చూసుకున్నారు. ఎప్పుడైనా కూడా ఒక సపోజ్ వచ్చేసి ఒక పబ్జీ గేమ్ కానీ ఒక ఏదో పెద్ద పెద్ద గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్ ను ఒక మానవుడు ఎలా డిజైన్ చేయగలరో దేవుళ్ళందరూ కలిపి మనల్ని ఒక గేమ్ మాదిరిగా ఒక చిన్న ఆటబొమ్మ మాదిరిగా డిజైన్ చేసిన వాళ్ళమే మనం. ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా ఇది నిజం. ఈ జన్మలో చాలా మంది చాలా తప్పులు చేయకపోయినా సరే వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పురాతన కాలం చేసిన తప్పులే ఈ జన్మలో ఉన్న పాపాలు. వాళ్ళు ఎక్కడ జన్మించాలా, ఎలా జన్మించాలా, ప్రతి ఒక్కటి ఒక మాటలో చెప్పాలంటే నువ్వు చేసుకున్న పాప పుణ్యాలు బట్టి నీకు మరో జన్మలో ఎక్కడ ఎలా జన్మించాలి, నువ్వు పాపాలు చేసిన పుణ్యాలు చేసిన అన్ని లెక్కించిన తర్వాతే నువ్వు పలానా ఇంట్లో పలానా చోట నువ్వు ఎక్కడ పొగలు అంచుకుంటావు అక్కడ మాత్రమే జన్మిస్తావు. ఆ జన్మలోనే నీకు ఎన్నో కష్టాలు కూడా ఇబ్బందులు పాలవుతావు. ఒకటి గుర్తుపెట్టుకో, ఈ జన్మ ఉన్నప్పుడు సుఖంగా మంచిగా ఒక మనిషి ఎలా ప్రవర్తించాలి. నేను భగవద్గీత చదివినట్టు అన్నారు కదా, ఒకసారి ఇతను కూడా చెప్తారు, వినండి. అంతకు ముందు నువ్వు చేసిన పాప పుణ్య కర్మలను బట్టి దాని ఫలితాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. ఎప్పటికైనా సరే నువ్వు ఎలా ప్రవర్తించాలో నువ్వే తెలుసుకో, నువ్వే ఎలా జీవించాలో నువ్వే తెలుసుకో. ఎప్పుడు కూడా ఒక మనిషిని ఇబ్బంది పాలు కానీ ఒక మనిషిని హింసించడం కానీ ఇలా చేస్తే నువ్వు ఎన్ని కష్టాలంటే ఈ జన్మలో అన్ని కష్టాలు తప్పదు. ఇది మాత్రం తెలుసుకోవాల్సిందే. ఇది మాత్రం నిజం. డబ్బుండే వాడి కాడ ఎక్కువ పొగరు ఉంటుంది. నన్ను ఎవరైనా కానీ ఏం చేయగలుగుతారు అని అనుకుంటాడు. అందుకే వాడు పొగరు ఎక్కువ ఉంటుంది. ఒక ధనం ఉన్నప్పుడు వాడు ధనం ఉంటే ఏమైనా సాధించగలను, ఎప్పటికైనా వాడికి కూడా విషాదం తప్పగలదు. వాడు మనిషి మరణించిన తర్వాత యమధర్మరాజు తన లోకానికి తీసుకుపోయిన నీ పాపపుణ్యాలు లెక్కింపబడిన తర్వాత నీకు ఒక మానవ శరీరం ఇవ్వడం జరుగుతుంది. అందుకే మేము మనసుతో పాటు దేవుడు డబ్బును కూడా సృష్టించాడు. ధనం అనేది ఒక మనిషి ఎలా జీవించగలడు, ఎలా అంటే ఒక మనిషి ఎలా ఒక ధనాన్ని ఇస్తే వాడి ప్రవర్తన ఏంటి, వాడి ఫలితాలు ఏంటి, వాడు ఎలా జీవించగలడు. అందుకే దేవుడు కూడా డబ్బును సృష్టించి ఒక మనిషి ఎలా బతకగలడు, ఎలా వాడి ప్రవర్తనలు ఏంటి, వాడి గుణగుణాలు ఏంటి మొత్తం తెలుసుకోవడానికి డబ్బును కూడా సృష్టించాడు మనుషులతో పాటు దేవుడు. డబ్బుండి పగ చూపించే వాడికి మాత్రం విషాదం గుర్తుపెట్టుకుని నువ్వైనా సరే వాళ్ళ డబ్బు ఉండాలి, నేను ఏదైనా చేయగలుగుతాను అని అనుకోవడం ఎప్పటికీ అది నీ విధిరాత. వచ్చే జన్మకైనా నువ్వు ఈ పాపాలు లెక్కపడి ఇప్పటికైనా తెలుసుకో, నువ్వు ఎలా బతకాలో తెలుసుకో, డబ్బున్న పగ తగ్గించుకోకు. ఇప్పుడు ఒక మనిషి ఎక్కువ శాతం డబ్బు మీద చూస్తున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకో, ఇది దేవుడు ఆడిస్తున్న ఆట. సాక్షాత్తు శ్రీకృష్ణుడు వచ్చేసి ఆడైంది. కాబట్టి నేను చెప్పిన అంశం ఏంటంటే కృష్ణుడు పుట్టిన వారికి మరణము తప్పదు, అలాగే జన్మించిన వారికి మరణం అనివార్యం. ఆయన చెప్పిన మాట కూడా వినండి. అలాగే మరణించిన వారు అవశ్యం మళ్ళీ జన్మిస్తారు. సత్యం తెలుసుకోండి. చాలా మంది ఇలాంటి వీడియోస్ ఏంటి భయ్యా ఏం చెప్తారో మీరు అడగచ్చు. చాలా మంది మన భగవద్గీత చదవడం ఎలా తెలియదు. మనం హిందువులు కాబట్టి ఎందుకు హిందువులుగా పుట్టాము ఒకటి ఆలోచించాము. హిందువులుగా పుట్టడం ఇది మీ అదృష్టం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇద్దరికి ముగ్గురికి ఫ్రెండ్స్ కి వాడి ఎంత ప్రవర్తన, ఎంత కోపం, ఎంత విషాదంగా ఉన్నా కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాడు కూడా తెలుసుకుంటారు. ఓకేనా? ఈ వీడియో కొంతమంది షేర్ చేయండి. చూస్తున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉంటాయి. నేను ఇది మాత్రం నిజం తెలుసుకోండి. ప్రతి ఒక్కరు ఇది నా సొంత కల్పిత కాదు, మీ భగవద్గీతలో ఉన్న అర్థం మాత్రమే. ఓకేనా? ఇంకా మీకు భగవద్గీతలో ఉన్న అర్థం చెప్తాను కంపల్సరీ. ఇప్పుడు కూడా మన ఛానల్ ఫాలో చేసుకున్నాను. ఓకేనా?